హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు అయితే ఆలుగడ్డతోని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇది పూరీలోకి అయితే చాలా బాగుంటుంది, లేదా బిర్యానీ రైస్ లోకి కూడా బాగుంటుంది। ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ముందుగా నేనైతే ఆలుగడ్డను ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని మన చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను। ఇప్పుడైతే బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకున్నాను। అందులోకి ఒక స్పూను జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను। అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను। ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటోని వేసుకొని ఆ టమాటో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకున్నాను। ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి। నేనైతే ఇక్కడ మరీ పుల్లది కాకుండా నార్మల్గా ఉండే పెరుగుని చూసుకోండి। ఆ పెరుగుని అందులోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి, లేదంటే పెరుగు అంటే ఇట్లా విరిగిపోయినట్టు అనిపిస్తుంది। ఒకసారి కలుపుకున్నాక అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ మసాలా మొత్తం ఈ ఆలుగడ్డలకు పట్టేలాగా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇందులోకి కొన్ని గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। ఉడికిన తర్వాత ఫైనల్గా ఇలా ఒక్క పొంగు వచ్చేంత, ఆలుగడ్డ ఆల్రెడీ ముందే ఉడికింది కాబట్టి కొద్దిగా ఇలా వాటర్ పోసిన నీళ్ళు ఇట్లా కొద్దిగా మరిగితే అయిపోతుంది। ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్ యూ।